అందరికీ నమస్కారం. ప్రణయసాగరం పార్ట్ 74. అక్షర, నేను ప్రణీత్తో మాట్లాడానమ్మా అనగానే పావని గారు అక్షర వైపు చూస్తే అభయ్ మనసులో, ఓహో బుజ్జి లోపల కూర్చుని ఏం జరిగిందో తెలుసుకుందా. అత్తమామ వచ్చారు అనగానే దీనికి అర్థమైపోయింది ఏదో జరిగిందని. అందుకే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అన్నీ కనుక్కుంది అనుకుంటుంటే పావని గారు, ప్రణీత్ ఏంటి, తనతో ఏం మాట్లాడావు, తనేం చెప్పాడు అంటారు కంగారుగా. అక్షర, ఇప్పుడు కూడా ఏం జరిగిందో తెలియకుండా ఉండాలని మేనేజ్ చేయడానికి ట్రై చేయకమ్మా అని కోపంగా అనేసి లోపలికి వెళ్తుంది. అక్షర రూమ్లో బెడ్ మీద కూర్చుని తాను ఇంటికి వచ్చాక ఏం చేసిందో, ఎవరితో ఏం మాట్లాడిందో గుర్తు చేసుకుంటుంది. అక్షర అభయ్తో మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ కాల్ చేసి, అక్షర అంకుల్ నీతో మాట్లాడాలా అంటున్నారు, అందుకే కాల్ చేశా, ఇదిగో మాట్లాడు అని సుధాకర్ గారికి ఇస్తాడు. సుధాకర్ గారు ఫోన్ తీసుకుని, బంగారు తల్లి ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోయావు, శాంతి నిన్ను కిడ్నాప్ చేసిందంట అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే అక్షర, నాకేం కాలేదు పెద్దన్న, మీరు కంగారు పడకండి అంటుంది. సుధాకర్ గారు, కంగారు పడకుండా ఎలా ఉండమంటావు తల్లి, పొద్దున్నే అభయ్ కాల్ చేసి మామ అక్షర వచ్చిందా అని అడిగాడు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకుని నాకు అభయ్ అలా అడిగేసరికి మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ అనుకున్నా, కానీ మళ్ళీ కాల్ చేస్తే నిన్ను శాంతి కిడ్నాప్ చేసిందని అభయ్ అన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అక్షర, అది నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి పెద్దనాన్న, నైటు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న రూమ్లో పడుకున్నా, పొద్దున్న 5 గంటలకి మెలకు వచ్చి బయటకు వచ్చా, నేను బావలేచాడేమో అని అటు ఇటు వెతుకుతున్న టైంలో ఎవరో చిన్న బాబు ఏడుస్తూ కనిపించాడు అని చెబుతుంటే సుధాకర్ గారు, బావునా, అది కూడా మన పొలంలో ఎలా అని అంటారు అనుమానంగా. అక్షర, వాళ్ళ అమ్మా నాన్నతో ఊరు నుండి వచ్చాను అని ఆడుకుంటూ నడుస్తూ వాళ్ళకంటే ముందే వస్తూ దారి తప్పి మనం పొలంలోకి వచ్చానని చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని ఏడుస్తూ భయంగా ఉందని కళ్ళు తిరిగి పడిపోయాడు. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశా, కానీ ఎవరూ కనిపించలేదు. అందుకే ఆ బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ చెక్ చేసి ఆ అబ్బాయి టెన్షన్లో కళ్ళు తిరిగి పడిపోయాడని, కొంచెం షాక్లో ఉన్నాడని చెప్పాడు. చిన్నపిల్లలకి స్పృహ తెప్పించడానికి ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వకూడదని, ఆ బాబు స్పృహలోకి రావడానికి 1 గంట పైన పడుతుందన్నాడు. ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ కోసం చూస్తే నేను ఇంట్లోనే పెట్టాను అని గుర్తొచ్చింది. డాక్టర్ని అడిగితే తన ఫోను క్యాబిన్లో ఉందని, నర్స్తో పంపిస్తా అని వెళ్ళాడు. అంతలోపు ఆ అబ్బాయి అమ్మా నాన్న గురించి ఎవరికైనా తెలిసేమో అని అడుగుదామని పక్కకు వెళ్ళాను. అప్పుడే ఎవరో ఇద్దరు ఏడుస్తూ బాబు కోసం అడుగుతూ వెళ్తుంటే వీళ్ళేనేమో అని పిలిచి వాళ్ళతో మాట్లాడాను. ఆ బాబు వాళ్ళ బాబే అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళకి బాబుని అప్పచెప్పి వస్తుంటే మన సుందరమ్మ అత్త కొడుకు కనిపించి బండి మీద తీసుకుని వచ్చాడు. దారిలో సామ్రాట్ కనిపిస్తే బైక్ ఆపమని దగ్గరకు వెళ్ళేసరికి నీ అల్లుడు అప్పుడే విడాకులు అనే మాటలు మాట్లాడుతూ కనిపించాడు. నాకు తిక్కరేగి 2 పీకి వచ్చాను అంటుంది కోపంగా. సుధాకర్ గారు, నీకేమైనా పిచ్చా, నీకు ప్రమాదం ఉందని తెలుసు కూడా ఆ బాబుని తీసుకుని అలా ఒంటరిగా ఎలా వెళ్ళావు అని అంటారు కోపంగా. సామ్రాటు, అంకుల్ ఒక్క నిమిషం అని, అక్షర, ఆ బాబు పొలం దగ్గర కదా నీకు కనిపించాడు, అలాంటిది ఆ బాబు గురించి హాస్పిటల్ దగ్గరికి వాళ్ళు ఎలా వచ్చారు అంటాడు అనుమానంగా. అక్షర, ఏమోరా, అవన్నీ ఆలోచించలేదు, మీ చెప్పకుండా వచ్చేసా కదా అనే తొందరలో వాళ్ళే నిజమైన అమ్మా నాన్న అని కన్ఫర్మ్ అవగానే నేను అక్కడి నుండి వచ్చేసాను అంటుంది. సామ్రాట్, వాళ్ళని ఆ శాంతి కావాలని పంపింది, చిన్నబాబుని అడ్డం పెట్టుకుని నిన్ను బయటకు రప్పించి నిన్ను కిడ్నాప్ చేశాను అని చెప్పి అభయని భయపెట్టింది, దాన్ని ఊరికే వదలను అని కోపంగా చెప్తుంటే అక్షర, ఆ బాబుకి నిజంగా ఏవో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయిరా, రిపోర్ట్స్ కూడా చూశాను అంటుంది. సామ్రాట్, అంటే ఆ బాబు టెన్షన్ పడితే ఇలాంటిది ఏదో అవుతుందని ముందే తెలిసే వాళ్ళు బాబుని కావాలని నీ దగ్గర వదిలి వెళ్ళారు, అందుకే డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరకు వచ్చి వెతికారు అంటాడు. అక్షర, అయ్యుండొచ్చు సామ్రాట్ అని అంటే, అది అమ్మతో కూడా అది అమ్మతో కూడా ఏదో చెప్పిందిరా, అందుకే ఇంత సడన్గా నాన్నని తొందరపెట్టి మరీ ఇక్కడికి వచ్చింది అని అంటుంది. సామ్రాట్, చెప్పే ఉంటుంది,
ఆంటీ ఆ ప్రణీత్ గడి తెలియకుండా ఏమీ చేయదు కాబట్టి నువ్వు వాడికి కాల్ చేసి మాటల్లో పెట్టి విషయం కనుక్కో అంటాడు. అక్షర ఇప్పుడే కనుక్కుంటాను అనగానే సుధాకర్ గారు జాగ్రత్త తల్లి అంటారు. అక్షర సారీ పెద్దన్న, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటా. చిన్నబాబు కదా, అలా పడిపోయేసరికి ఏమైందో అనే కంగారులో అలా వెళ్ళిపోయాను అంటుంది. సామ్రాట్ అభయ్తో మాట్లాడవే, నీకోసం ఎంత కంగారు పడ్డాడు, ఎంత ఏడ్చాడో తెలుసా అంటాడు. అక్షర రేయ్ మధ్యలో నువ్వు రాకు, పరిస్థితి ఏదైనా ఇక మీదట నిన్ను వదలను, దూరం చేసుకోను అని చెప్పి మెళ్ళో తాళి కట్టి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే విడాకులని రెడీ అయిపోయాడు అంటుంది కోపంగా. సామ్రాట్ ఆ శాంతి అలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు అక్షర. అది అలా చెప్పగానే నేనే చాలా కంగారు పడ్డాను. అలాంటిది ఆ అబ్బాయి కంగారు పడి అలా ఆలోచించడంలో తప్పేముంది అంటాడు. అక్షర సామ్రాట్ ఒకటి చెప్తా విను, మనం భయపడే కొద్దీ భయపెట్టే వాళ్ళే కానీ ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరు. పరిస్థితి ఏదేమైనా సరే మనసును కంట్రోల్ చేసుకుని మైండ్తో ఆలోచించాలి, అంతేకాని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వాటి వల్ల తనే కాదు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎంత బాధపడతారు అనేది అర్థం చేసుకోవాలి. నా ప్లేస్లో ఉండి చూస్తే నా బాధ మీకు అర్థమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి ప్రేమగా దగ్గరయ్యే లోపే దూరం పెట్టి ఆలోచనలు చేస్తుంటే కోపం బాధ కాక ఇంకేం వస్తాయిరా అంటుంది బాధగా. సామ్రాట్ తను చేసిన తప్పే కానీ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారేమో. నీ ప్లేస్లో అభయ్, తన ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు అంటాడు. అక్షర ఆల్రెడీ ఫుల్ కోపంలో ఉన్నాను, నాకు మళ్ళీ తిక్కలేపకు, నోరు మూసుకుని ఫోన్ పెట్టేరా, లేదంటే చైత్రికతో నీ పెళ్లి క్యాన్సిల్ అంటుంది. సామ్రాట్ నాకెందుకు లే తల్లి, మీరు పడండి, మధ్యలో నా పెళ్లికి ఎసరు పెట్టం దేనికి, ముందే నేను ఫిక్స్ అయ్యే చైత్రికనే నా వైఫ్ అని అంటాడు. అక్షర గుడ్, ఈ మాత్రం భయం మెయింటైన్ చేయని చెప్పి కాల్ పెట్టేస్తుంది. సామ్రాట్ సుధాకర్ గారు వైపు చూస్తే ఆయన భార్యాభర్తల మధ్య ఇవన్నీ మామూలే సామ్రాట్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకి ఇవన్నీ పరీక్షలు, ఏది ఏమైనా నా కూతురు వాడిని వదలదన్న అవుతారు. సామ్రాట్ ఏడుమొహం పెట్టి అలాంటప్పుడు నన్ను ఎలా ఏడిపించడం ఎందుకు ఏంటంకుల్ అంటే, సుధాకర్ గారు ఆ గొడవ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్కి, ఇది మీ ఇద్దరి మధ్య ప్రాబ్లము కాబట్టి రెంట్లోనూ నేను తలదూర్చను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. డోర్ ఓపెన్లోనే ఉండడంతో అభయ్ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి వెళ్ళి అక్షర పక్కన కూర్చుంటే, అభయ్ రావడంతో అక్షర లేచి వెళ్తుంటే అభయ్ తను చేపట్టుకుని నీతో కొంచెం మాట్లాడాలరా అంటాడు రిక్వెస్టింగ్గా. అక్షర మాట్లాడటానికి ఏమీ లేదు, మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు అని అరుస్తుంటే అభయ్ బుజ్జి ప్లీజ్, అత్తమామ ఇంట్లోనే ఉన్నారు, కొంచెం చిన్నగా అంటాడు. అక్షర నువ్వు విడాకులు ఇవ్వాలని అనుకున్నప్పుడు తెలియలేదా వాళ్ళు అప్పుడు కూడా వస్తారనని అంటుంది వెటకారంగా. అభయ్ నువ్వు కూర్చుని నిదానంగా నేను చెప్పేది వింటే తర్వాత నువ్వేం చెప్పినా ఏం చేసినా నాకు ఓకే అంటాడు. అక్షర నువ్వేం చెప్పినా నేను విన్ను, నాకు ఆ అవసరం కూడా లేదని ఇప్పుడిప్పుడే అర్థమైంది అని విసురుగా అభయ్ చేతిలోని తన చేయి లాక్కుని వెళ్తుంటే అభయ్ లేచి ఒక్కడుగులు అక్షరం చేరి వెనక నుండి హక్ చేసుకుని, నేను చెప్పేది ఇప్పుడు నువ్వు వినలేదనుకో, ఇప్పటికిప్పుడే మన ఫస్ట్ నైట్ జరిగిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. అక్షర అభయ్ నుండి విడిపించుకోవడానికి చాలా కష్టపడుతుంటే, నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బుజ్జి అని అక్షర మెడ మీద తన పెదవులుంచి, కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను, అది కూడా నీ విషయంలో ఇంకా ఎక్కువ, నీకు ఇష్టం లేకుండా దగ్గర అవ్వద్దు అని ప్రేమగా మనం ఒకటయ్యే క్షణం కోసం ఇష్టాన్ని దాచుకుంటున్నా, కానీ నేను ఆ నైట్ జరిగిన దానికి నా మొహం నీకు చూపించలేక మంచం మీద పడుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు అనుకో, అవి ఏమీ ఆలోచించకుండా ఇప్పటికిప్పుడే నేను నా సొంతం చేసుకుంటా అని బుద్ధి పెడతాడు. అక్షర కోపంగా చూస్తుంటే అభయ్ కొట్టాలనిపిస్తుందా బుజ్జి, కొట్టేయి, నేనేమీ ఫీల్ కాను, బట్ నువ్వు మాట్లాడకపోతే నా మనసు గిలా కొట్టేసుకుంటుందే బుజ్జి అని అక్షర్ని తన వైపు తిప్పుకుని పెదవుల మీద ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే అభయ్ ముద్దు పెట్టే ఫీల్లో ఉంటే అక్షర అభయ్ని ఒక్క తోపు తోసి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.